A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాతృభాషలోనే మాట్లాడాలని ఆర్ఎస్ఎస్ పిలుపు. మాతృభాషతో సంస్కృతి విలువలు కాపాడబడతాయన్న అభిప్రాయం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న ఆర్ఎస్ఎస్ నేతలు. ఇతర భాషలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. రేషన్ దుకాణాల్లో సీసీటీవీలతో అక్రమాలకు చెక్, పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఫుటేజ్ ఆధారంగా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ. లబ్దిదారులకు పూర్తి న్యాయమే లక్ష్యమని స్పష్టం. పీఠాపురంలో లాంఛనంగా కోడిపందాల ప్రారంభం. నూతన సంవత్సరం సంక్రాంతి సందడితో ప్రత్యేక ఏర్పాట్లు. టీడీపీ కార్యకర్తలతో వర్మకు ఘన స్వాగతం. పండగ వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు. నీటి హక్కుల పోరాటమే తెలంగాణ అవతరణకు కారణమన్న సీఎం. సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాముఖ్యమని వ్యాఖ్య. భావోద్వేగాలతో రాజకీయ లాభాలు సరికాదని విమర్శ. తెలంగాణకు న్యాయమైన వాటా కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం. గిరిజన హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆరోపణలు. 18 నెలల్లో 29 మంది మృతి అన్న కార్మూరు వ్యాఖ్య. ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శ. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ జైళ్ల విభాగానికి సంబంధించి అధికారిక డైరీ, క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర పాలన మరింత సమర్థంగా సాగేందుకు అధికార యంత్రాంగంతో సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నూతన సంవత్సరం రాష్ట్రానికి శాంతి, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. పలువురు కార్పొరేషన్ చైర్మన్లు కూడా సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అధికార వర్గాల్లో ఉత్సాహం నింపింది. దేశ పౌరులందరూ తమ ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పిలుపునిచ్చింది. మాతృభాషలో మాట్లాడడం ద్వారా సాంస్కృతిక విలువలు కాపాడబడతాయని, భావ వ్యక్తీకరణ మరింత సహజంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ నేతలు పేర్కొన్నారు. కుటుంబ స్థాయిలో మాతృభాష వినియోగం పెరిగితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సంస్కారాలు బలపడతాయని అభిప్రాయపడ్డారు. ఇతర భాషలపై వ్యతిరేకత కాదని, కానీ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భాష అనేది కేవలం మాటల సాధనం మాత్రమే కాకుండా సంస్కృతి, చరిత్రకు ప్రతీక అన్నారు. ఈ పిలుపుపై సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది. तो हमको कम से कम अपने घर के चौखट के अंदर भाषा अपनी बोलनी चाहिए। मेरी मातृभाषा में मैं बोलूंगा। अपने देश में अनेक भाषाएं हैं, सबको समझ में आए इसलिए कोई एक व्यवहार भाषा चाहिए, वो भी मैं सीख लूंगा। और जिस प्रांत में मैं रहता हूं वो अगर दूसरा प्रांत है
तो वहां के लोगों की भाषा भी मैं सीख लूंगा, क्योंकि सारी भारत की भाषाएं अपनी राष्ट्र भाषाएं हैं, उनका मूल एक है, उनके शब्द अलग अलग है, उनमें भाव एक है। రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కంద్ర దుర్గేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనేక కీలక విజయాలు అందించిందని, వాటి ఫలితాలు 26లో మరింత స్పష్టంగా కనిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం గట్టి అడుగులు వేసిందన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరింత వేగంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నూతన సంవత్సరం రాష్ట్రానికి మరిన్ని అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నూతన సంవత్సరం సంక్రాంతి సందడి మధ్య మాజీ ఎమ్మెల్యే వర్మ కోడిపందాల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వర్మకు ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సరం వేడుకలను స్థానిక సంప్రదాయాలతో కలిపి నిర్వహించడం విశేషంగా మారింది. కోడిపందాల ప్రారంభంతో పిఠాపురం ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు తిలకించారు. ఈ కార్యక్రమం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్న సైడ్ ఇవ్వండి, అన్న సైడ్ ఇచ్చి పక్క వచ్చి ఆయన దారి ఇవ్వండి. ఒరే ట్రైన్ ఎవరికైనా బాబు అన్న ఎదరికి డౌన్ చేయి, డౌన్ చేయి, డౌన్ చేయి, కొద్ది డౌన్ చేయి. ఎలా ఉండదు అన్న డౌన్ రౌండ్ అయినా ఒకసారి లాంగ్ తిప్పు కింద. నీటి హక్కుల కోసం పోరాటమే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను సమర్థించకపోయినా పర్వాలేదని, కానీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. నీటి పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. నీళ్లపై భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే వరకు ప్రభుత్వం వెనకడు వేయదన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది.
రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ కెమెరాల ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా మారుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా అక్రమాలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. పేదలకు రావాల్సిన రేషన్ సరుకులు పూర్తిగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి షాప్లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం ఏకైక రీజన్ ఏంటి అనంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచిగా పంపిణీ జరగాలి. తాడిపత్రి అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన దీక్షను జేసీ ప్రభాకర్ రెడ్డి విరమించారు. ఈ దీక్ష ప్రజలను మున్సిపాలిటీ సమస్యలపై చైతన్యవంతులను చేయడానికేనని తెలిపారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు చెత్త నిర్వహణ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రస్తుతం తాడిపత్రిలో అలాంటి పరిస్థితి లేదని, మున్సిపాలిటీ ఆస్తులు, ఖర్చులు, వాహనాల వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపట్టానన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను బాధ్యత వహించాలని, నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ దీక్ష తాడిపత్రి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈరోజు నా చిన్న దీక్ష పబ్లిక్ ని మమేకం చేయాలనే ఉద్దేశంతో కూర్చున్నా. ఎందుకంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో విష్ చేసుకుంటున్నారు. మనమంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలా? కొన్ని కట్టుబాట్లు మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం. హెల్త్ హజార్డ్ ఏంటి? ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ హజార్డ్ ఏంటి? ఆ చెత్త అంతా తెచ్చి ఒక ప్లేస్లో వేసినారు. ఇప్పుడు అనంతపురం ఉంది, ఆ 7 హిల్స్ అదేదో ఒక ఫంక్షన్ హాల్ ఉంది, దాని వెనకాల హ్యూజ్ ఇది ఉంది. దాన్ని క్లియర్ చేయాలంటే ఎలా? దాన్ని ఇప్పుడు క్లియర్ చేయాలంట. సరే, కొన్ని దాంట్లో ప్లాస్టిక్, గ్లాసు ఏదో వేస్ట్ ఉంటుంది, అది ఒకవేళ సెగ్రిగేట్ చేసి ఇవ్వచ్చు. కొంతమంది ఎక్కడ వేయాలా? మరి ఎంత హజార్డ్ అయిపోయింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ హజార్డ్ అయిపోయింది. అదే మా ఊర్లో లేదే. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా ఏదో చేసుకుంటూ వచ్చినాం. కానీ గడిచిన 5 ఏళ్లలో కొద్దిగా బ్యాక్లాగ్ అయింది మా ఊరు. అందుకే మళ్ళీ అన్ని విధాల అదే కాదు, ప్రతి ఒక్కటి తెలియపరచాలి. ఆయనకు అనుకొని ఎంత మాకు ఆదాయము, ఎంత ఖర్చు అవుతుంది, మనం డెఫిసిట్లో ఉన్నామా ఏమి, మన ఆస్తులు ఎన్ని, ఏమే, ప్రతిదీ మేము ప్రజల ముందర ఉంచాలనే ఉద్దేశంతోనే అక్కడ తాడిపత్రి మున్సిపాలిటీ ఆస్తులు ఇక్కడ వచ్చి అక్కడ ఉంది, ఎంత మా ఖర్చు, ఎంత ఆదాయము, ఎంత ఏంటి అని ప్రతి ఒక్కటి మేము తెలియపరిచినాము. ఎందుకంటే ప్రజలు కూడా తెలియాలా. అట్లనే ఆ హిటాచి కొన్నాం. ఆ హిటాచి ఎట్లా కొన్నామంటే మున్సిపాలిటీ నిధులతో కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 29 మంది విద్యార్థులు మరణించారన్నారు. ఈ ఘటనపై ఎల్లో మీడియా మౌనం పాటిస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ అభిమానులపై చిన్న ఘటనలకే పెద్ద కథనాలు ఇస్తున్నారని మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు. సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా? ఆ వివరాలు సమర్పించండి. హైకోర్టు ఆదేశం. బాలబాలికల మరణాలపై ఆందోళన. హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి. ఆ నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది.
పిల్లలు జ్వరము, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు. వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు 20 లక్షల చొప్పున పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది జరిగిందని. 2016 నుంచి 2025 ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు 45 మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే 29 మంది మరణించారు. అంతకుముందు 8 ఏళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ 45 మంది, 45 మందిలో 29 మంది ఇప్పుడు మరణించారు అని అంటే 16 మంది అంతకుముందు 8 సంవత్సరాల్లో 16 మంది మరణిస్తే 18 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లోనే దారుణాతి దారుణంగా 29 మంది మరణించారు. అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతా ఉంది. ఏదైతే గిరిజన హాస్టల్స్ లో ఏదైతే బాలబాలికలు చనిపోతున్నారని. కానీ ఈ వార్త వీళ్ళకి పట్టదు. 45 మంది చనిపోయిన 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో 29 మంది 18 నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని 14వ పేజీలో చిన్నగా వేసింది. చిన్నగా వీళ్ళకి అమరావతిలో రైతు చనిపోయినా వార్త కాదు. ప్రభుత్వం వల్ల అత్యాచారాలు, హత్యలు జరిగినా వీళ్ళ దృష్టిలో వార్త కాదు. వీళ్ళకి 18 నెలల్లో 29 మంది ఏదైతే బాలబాలికలు చనిపోయినా వీళ్ళకి వార్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఎవరన్నా రప్పా రప్పా అని ఊరు లేదన్న ఫ్లెక్స్ కడితే ఇది ప్రపంచ స్థాయి వార్త. ఇది బ్యానర్ ఐటమ్. మనుషులు చనిపోతే ఇది వార్త కాదు. ఎలా ఉన్నాయి ఈ పత్రికలు అనడానికి ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏమైనా ఉంటుందా? 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే ఏ గుడ్డిగాడికి పళ్ళు దమ్ముతున్నాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి? హైదరాబాద్ లో లేదంటే విదేశాల్లో జల్సాలు చేస్తా ఉన్నారు, లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు. కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది హాస్టల్లో అనేది క్లియర్ గా కనపట్లేదు. ఇక్కడ ఇప్పటికైనా చలనం, ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనడానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. డిసెంబర్ 30న ప్రారంభమైన దర్శనాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటూ భక్తులు భక్తిభావంతో నామస్మరణ చేస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైకుంఠ ద్వార దర్శనం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేస్తుంది. పరిగెత్తకండి, దయచేసి పరిగెత్తకుండా నిదానంగా వెళ్ళండి. గోవింద 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 అరాంపేటలో గోవింద గోవింద. నిదానంగా నిదానంగా వెళ్ళండి మా దయచేసి వెళ్ళండి స్వామి. గోవింద గోవింద గోవింద. సరోదరం స్టార్ట్ చేశారు. క్యూలైనా పంపిస్తాం స్టార్ట్ చేశారు. అక్టోబర్ 6 పంపిస్తాను. పరిగెత్తకండి దయచేసి. అరాంపేటలో స్వామి గోవింద
సూట్ కేసులు ఎత్తుకొని పోయి తీసుకోండి. సూట్ కేసులు ఎత్తుకొని పోయి గోవింద గోవింద మాట్లాడు. అనగనగా ఒక రాజు చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నటుడు నవీన్ పొలిశెట్టి అన్నారు. పండగ సమయాన విడుదలకు ఈ చిత్రం పూర్తిగా సరిపోతుందని భావించి సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మీనాక్షి చౌదరితో జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్ లో నిర్వహించిన రాజుగారి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో మాట్లాడిన నవీన్, ఒకప్పుడు అభిమానిగా చూసిన హీరోల సినిమాలతో పాటు తన సినిమా విడుదల కావడం గర్వంగా ఉందన్నారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది. 2025 యాక్చువల్లీ చాలా చాలా సూపర్బ్ ఇయర్ మా అందరికీ. ఎందుకంటే 2026లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఇంకో 1 డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 2024 చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్. ఎందుకంటే 2023 తర్వాత ఒక 3 వరుస విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఇంకో నెక్స్ట్ అదిరిపోయే సినిమా తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 2024 మొత్తం నేను షూట్కి దూరంగా ఉన్నాను. ఆ టైంలో మెంటల్గా ఫిజికల్గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది. సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్లో కానీ అన్న సినిమా ఎప్పుడు మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఆ మెంటల్గా టఫ్ ఉన్న పీరియడ్లో మీరందరూ సపోర్టివ్గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. సో పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఎనర్జీ, మీ అందరి లవ్ వల్ల 2025లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో విపరీతమైన ఎంజాయ్మెంట్తో మేము షూట్ చేయగలిగాం. అండ్ చాలా చాలా బాగా వచ్చింది సినిమా. సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక 6 monthsలో సినిమా ఫినిష్ చేసేసాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ చిరంజీవి గారి
అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు. సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది, మీరు చూస్తుంటే. ఒక నిమిషం అని ఆ 7134 ఏం లేదు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది, తెలిసింది కదా. సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలని ఆర్ఎస్ఎస్ పిలుపు. మాతృభాషతో సంస్కృతి విలువలు కాపాడబడతాయన్న అభిప్రాయం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న ఆర్ఎస్ఎస్ నేతలు. ఇతర భాషలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. రేషన్ దుకాణాల్లో సీసీటీవీలతో అక్రమాలకు చెక్. పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఫుటేజ్ ఆధారంగా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ. లబ్ధిదారులకు పూర్తి న్యాయమే లక్ష్యమని స్పష్టం. పిఠాపురంలో లాంఛనంగా కోడిపందాల ప్రారంభం. నూతన సంవత్సరం సంక్రాంతి సందడితో ప్రత్యేక ఏర్పాట్లు. టీడీపీ కార్యకర్తలతో వర్మకు ఘన స్వాగతం. పండగ వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు. నీటి హక్కుల పోరాటమే తెలంగాణ అవతరణకు కారణమన్న సీఎం. సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాముఖ్యమని వ్యాఖ్య. భావోద్వేగాలతో రాజకీయ లాభాలు సరికాదని విమర్శ. తెలంగాణకు న్యాయమైన వాటా కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం. గిరిజన హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆరోపణలు. 18 నెలల్లో 29 మంది మృతి అన్న కార్మూరు వ్యాఖ్య. ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శ. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.